హైదరాబాద్ సికింద్రాబాద్లో తెలంగాణ 4 కోట్ల ప్రజల్లో దాదాపు 2.5 కోట్ల ప్రజలకు మంచినీరు సరఫరా అందట్లేదు. గత వారం నేను రేవంత్ రెడ్డి తమ్ముడికి క్లియర్గా 5 స్టెప్ ప్లాన్ ఇచ్చాను. ఒకటి, బ్లాక్లో ఇప్పుడు మీరు చూశారు ట్యాంకర్ మా ఇంటికి రావడం, 2,000 రూపాయలు ఇచ్చి 6,000 వాటర్ కొనుక్కున్నాం. 2,000 రూపాయలు అంటే ప్రతి 2-3 రోజులకి 2,000 అంటే కనీసం 25,000 రూపాయలు వాటర్ నీరు మేమే కొనుక్కుంటున్నాం. మరి అందరూ 25,000 రూపాయల ఆదాయం లేనోలే 100కి 80% ఉన్నారు కదా, వాళ్ళు వాటర్ కొనుక్కుంటారు. 500 లీటర్లు ఇస్తే 2-3 రోజులకోసారి వారంకోసారి ఎలా సరిపోద్ది? మంచినీళ్ళు ఇవ్వలేని గవర్నమెంట్గా రేవంత్ రెడ్డి మిగిలిపోతారా? కరెంటు ఇవ్వలేని గవర్నమెంట్గా రేవంత్ రెడ్డి మిగిలిపోతారా? ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెడుతున్నానని తెలిసి 10 గంటలకి నేను జైపాల్ రెడ్డితో మాట్లాడా, ప్రెస్ మీట్ పెడుతున్నానని చెప్పాను. అదే 1 గంటకి ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? ఇప్పుడు వెళ్ళి స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటూ కాపాడతారు. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అన్నట్టు తెలంగాణ ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వలేని మీరు, కరెంటు కోతలు స్టార్ట్ చేసిన మీరు, 6 గ్యారంటీలు ఇవ్వలేని మీరు, డిసెంబర్ 2ని నన్ను కలిశారు. వచ్చి డిసెంబర్ 12 రాత్రి మెగా కృష్ణారెడ్డిని కలిసి చీకట్లో ఏం డీల్ చేసుకున్నాను నాకు తెలుసు. ఆయనే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్కి 1000 కోట్లు ఇవ్వడానికి ఇచ్చేసారండి. మీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు ఎలక్ట్రాల్ బాండ్ కింద మెగా కృష్ణారెడ్డి 1,200 కోట్లు బీజేపీకి ఇచ్చినట్టు మీరు చూశారు. అలాగే పార్సారథి రెడ్డి, అలాగే ఇవన్నీ మండే సోమవారం నేను ఎక్స్పోజ్ చేస్తాను. 1000 కోట్లు బీజేపీకి, 1000 కోట్లు కాంగ్రెస్ పార్టీకి, 100 కోట్లు బీఆర్ఎస్కి మీరు ఇచ్చి ప్రజల సొమ్ము 1,10,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు, 70,000 కోట్లు ఇంట్రెస్ట్. అయితే మెగా కృష్ణారెడ్డి వదిలేస్తారా? బీజేపీ అంటోది మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తాం. ఎందుకు చేయట్లేదు సిబిఐ ఎంక్వైరీ? 5 సంవత్సరాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు ఏమన్నారు? ఒక్క రోజులో ఎన్నికైన రోజునే 7వ తారీఖునే 9వ తారీఖునే 6 గ్యారంటీలు మేము చేసేస్తామన్నారు. రైతు బంధు ఇచ్చారా? ఒక్క గ్యారంటీ అయినా చేశారా? బోర్డుల్లో అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. కనుక నేను ఇచ్చిన సలహా, తమ్ముడు రేవంత్ రెడ్డి సెక్రటరియట్లో రమ్మంటే వెళ్ళాను, అసెంబ్లీకి రమ్మంటే వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను. వారు వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, డబ్బు తేవాలి, సమిట్ పెట్టాలి. 100 రోజులు అయిపోయింది, సమిట్ లేదు, లెటర్ లేదు, డబ్బు లేదు. తెలంగాణ ప్రజలు ఆత్మహత్యం చేసుకుంటున్నారు. సోనియా గాంధీ ఆయన నన్ను కలదన్నారు. మరి సోనియా గాంధీ మెగా కృష్ణారెడ్డిని, అదానీని మీరు తిడతారు, కలుస్తారు, చీకటి సంబంధాలు పెట్టుకుంటారు. 1000 కోట్లు కొరకు అదానీతో 25,000 కోట్లు డీల్ చేసుకున్నారు. 2.5 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలు ఆయన దోచుకుంటున్నారు. 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ 8,000 కోట్లు కొంటుంటే ఈ వారం మరలా ఆర్డర్ తీసుకొచ్చారు, మీరు చదివారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు పంపింది స్టీల్ ప్లాంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి. నేను తప్ప, ప్రజాశాంతి పార్టీ తప్ప. మీరు చూడండి, పవన్ కళ్యాణ్కి ఎలక్ట్రల్ బాండ్స్ 40,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కేసీఆర్కి 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇలా ఇస్తున్నారు. అందుకనే మీకు చెప్పాను, 77 సంవత్సరాలు 5% ఉన్న రెడ్లు 12 మంది ముఖ్యమంత్రులు, 60% ఉన్న వెలవలు 2 ముఖ్యమంత్రులు, 3% ఉన్న వారు 3 ముఖ్యమంత్రులు. మరి 60% ఉన్న మనం బీసీలని
27% ఉన్న కాపులు, ముద్రగడ పద్మనాభమేమో వైసీపీ రెడ్లు కమ్ముడిపోయాడు. పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు నాయుడు కమ్ముడు. నిన్న మెయిన్ ఛానల్ ఎందుకు రాలేదు ఈరోజు నాకు తెలియదు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా. ఛానల్ వాళ్ళే, రిపోర్టింగ్ వాళ్ళే. కనుక ప్రజాశాంతి పార్టీని గెలిపించండి, గద్దరన్న పార్టీని గెలిపించండి, అంబేద్కర్ పార్టీని గెలిపించండి. తెలంగాణలో ప్రజల సమస్యలు తీర్చండి. 7569441275 డాక్టర్ రవికుమార్ మా కోర్ కమిటీ ఇన్ఛార్జ్తో మాట్లాడండి. పెద్ద పెద్ద మాజీ మంత్రులు వీళ్ళు జాయిన్ అవుతున్నట్టే మీరు జాయిన్ అవ్వండి. తెలంగాణలో ప్రజాశాంతి పార్టీని ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని గెలిపించండి. ఇప్పుడు సోనియా గాంధీ కలవద్దంటే రేవంత్ రెడ్డి నువ్వు కలవా? ఈ రోజు నుంచి 48 గంటలు సమయం ఇస్తున్నాను. సమస్యలు వాటిని ఎలా పరిష్కరించేయాలో మీకు వీడియోలో చెప్పాను, పంపించాను. ఒకటి, బ్లాక్ లో వాటర్ అమ్ముతున్నారు 2000 రూపాయలకి. నేనే పట్టున్నాను 2-3 రోజులకి, ప్రతి 2-3 రోజులు. ఇప్పుడు మీరు ట్యాంకర్ని చూశారు మీడియా మిత్రులందరూ. 20-30 వేల రూపాయలు ఇచ్చి బీద ప్రజలు వాటర్ కొనుక్కోగలరా? లేదు. బ్లాక్ లో ముందు ఆ మంత్రిని సస్పెండ్ చేయండి, వాటర్ మినిస్టర్. బ్లాక్ లో వాటర్ని ఆపండి అమ్ముతున్నది. మంచినీళ్ళు ఎలా సరఫరా చేయాలో నాకు తెలిసిన సలహాలు తీసుకోండి. తెలంగాణ ప్రజల్ని కాపాడండి. ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్లో అమ్ముకోవడం కాదు ప్రాబ్లం సాల్వ్ చేస్తామని. చేయకపోతే ప్రజలు మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు బీజేపీకి ఈడీ, ఐటీ రైడ్ల కొరకు ఇన్కమ్ ట్యాక్స్ బీజేపీలో చేరకండి. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్లో చేరకండి. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో చేరకండి. పంజాబ్లో బీజేపీని, కాంగ్రెస్ని, ఇక్కడ బీఆర్ఎస్ లాంటి పార్టీ అకాలదల్ని చిత్తుగా ఓడించి 92 సీట్లు గెలిపించారు కేజ్రీవాల్. ఢిల్లీలో గెలిపించారు. అలాగే బడుగు బలహీన వర్గాలు, ఇప్పుడు మీకు తెలిసిపోయింది బీఎస్పీ పార్టీ అమ్ముడుపోయిందని ఎన్నిసార్లు చెప్పాను? 100 సార్లు చెప్పాను. కేసీఆర్ పతనం కంప్లీట్ గా వచ్చిందని 100 సార్లు 1000 సార్లు చెప్పాను. కనుక ₹1 బాండ్లు మేము తీసుకోలేదు, మేము ఎవరిని అడగల. ఈ బాండ్లు, ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చిన ప్రతి ఒక్కరి మీద నేను కేసేస్తా, వాళ్ళ కంపెనీలను మూయిస్తా. మండే నా యుద్ధం స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.